ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే దేవుని సమయం కోసం వేచి ఉండండి. దేవుని సమయం కోసం వేచి ఉండండి. మన జీవితంలో ఏదన్నా అనుకున్నప్పుడు అది జరగకపోయినా లేదా ఆలస్యమైన మనం చాలా త్వరగా నిరాశపడిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రణాళిక మన ప్రణాళిక కంటే చాలా గొప్పది. అది మనం ఈరోజు వాక్య రూపంలో మనం ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును గాక. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. దీని గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు ఈరోజు ఇంత సమయాన్ని, ఆయన ప్రభు, ఇంత జ్ఞానాన్ని, ఈ యొక్క తరుణాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి. వాక్యము ద్వారా వారితో మాట్లాడి అనేకులకి సువార్తను ప్రకటించలాగున ప్రతి ఒక్కరూ కూడా ఇది విని వారి మనసులు నాయన ప్రభు అగ్నివలే మండించులాగున సహాయము దయచేయండి. మారు మనసు పొంది రక్షణ పొందులాగిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నీడుగా ఉండి నాతో మీరు మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచి మీరే మాట్లాడించమని అడుగుతున్నాను. సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం నాయన, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నా. పక్షిరాజు అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మన బైబిల్ గ్రంథంలో పక్షిరాజు గురించి ఎంత గొప్పగా వివరించారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, పక్షిరాజు కూడా అనుకోకుండా ఒక వయసు వచ్చిన తర్వాత లేదా ఒక సమయం వచ్చిన తర్వాత అది కూడా బలహీనపడిపోతూ ఉంటుంది. అలా బలహీనపడిపోయిన తర్వాత అది ఒక కొండ గుహల్లోకి వెళ్ళి తనను తాను దాచుకుంటుంది. అర్థమైందండి? అక్కడ అది ఓపికగా ఎదురు చూస్తూ ఉంటుంది. దాని పాత రెక్కలు పోయి కొత్త రెక్కలు వచ్చే వరకు కూడా ఓపికతో ఎదురు చూస్తూ ఉంటుంది. జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు బలహీనపడిపోతూ ఉంటాం, అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచి ఓపిక పట్టి ఎదురు చూడాలి. ఇది మీకు అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను. అలాగే మనం ఏ విషయంలో కూడా తొందరపడకుండా, దేంట్లో కూడా త్వరగా నిర్ణయం తీసుకోకుండా దేవుని ప్రణాళిక కోసం, దేవుని మాట కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఏదో ఇప్పుడు అనుకుంటే రేపటికి అయిపోద్దని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దానికి దేవుని ప్రణాళిక ఉండాలి. దేవుడు చిత్తానుసారంగా నడిపించేటప్పుడు దేవుని చిత్తానుసారంగానే మనం నడవాలి. అంతేకాని మన ఆలోచనలో, మన తలంపులో కాదు. ఒక్కసారి దేవుడిని చేయి పట్టుకున్నాడు అని అంటే నువ్వెంత విదిలించుకోవాలని చూసినా దేవుడిని చేయి వదలడానికి ఇష్టపడట్లేదు. నువ్వెంత విదిలించుకోవాలని చూసినా దేవుడిని చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా బలహీనపడిపోవద్దు. పక్షిరాజు వలె ఓపిక కలిగి పాత రెక్కలు పోయి కొత్త రెక్కలు వచ్చేంతవరకు కూడా నువ్వు ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో ఎదురు చూస్తావని నేను ఎంతగానో ఆశిస్తున్నాను.
బలహీన పడిపోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడకు. ఒక్కవేళ బలహీన పడిపోవలసిన స్థితి వస్తే కనుక దేవుడి మీద నమ్మకం ఉంచి ఓపిక పట్టి ఎదురు చూస్తూ ఉండు. నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతూ ఉంటుంది. నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుడి మీద నమ్మకం ఉంచి ఓపిక పట్టు. పక్షిరాజు వలె ఓపిక పట్టు. అలాగే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల చేస్తున్న వాగ్దానం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి తీసి చదువుకుందాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూడొచ్చు, కానీ దేవుడు ఆయన అరచేతిలో మిమ్మల్ని చెక్కుని ఉన్నాడు. మీ ప్రార్థనలకు ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ జవాబు మాత్రం రాకుండా పోదు. ఆయనిచ్చే బలం కనుక నువ్వు పొందుకుంటే పక్షిరాజు వలె మరలా తిరిగి ఆకాశంలో ఎగురుతావు. ధైర్యంగా ఉండు. దేవుని పట్ల నమ్మకము కలిగి విశ్వాసముతో జీవించు. నీ జీవితంలో గొప్ప వెలుగు. ప్రార్థనలకు జవాబు రావట్లేదని చెప్పి ఈయన నిజమైన దేవుడు కాదని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసుకు చెప్పుకోవద్దు. ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో దేవుడు నీకు ఆ ప్రార్థనకు నీకు జవాబు దయచేయనుగాక. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండని నమ్మిక ఉంచు. దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నీ చేయి విడిచే దేవుడు కాదు. నీ వెన్ను తట్టి ఎప్పుడు నీ భుజం మీద చేయి వేసి ఆయన కుడి చేతితో నీ చేతిని పట్టుకుని రెక్కల చాటును భద్రపరిచి ఎప్పుడూ కూడా నడిపించేటటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎన్నడూ కూడా విశ్వాసమును పోగొట్టుకోకు. ఎన్నడూ కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకు. ఎన్నడూ కూడా ఓపికను తీసి పక్కన పెట్టుకు. ఎప్పుడు కూడా ఓపిక పట్టి ఎదురు చూడు. నమ్మకముతో ఎదురు చూడు. విశ్వాసము కలిగి జీవించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాటను గ్రహించాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నాతో మాట్లాడుతున్నారని నీకు తెలియాలి అనంటే పరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు రోజు కూడా ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆయన మాట నువ్వు వినాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆయన నీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎన్నడూ నువ్వు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఓపిక కలిగి ఉండు. ఓర్పుతో ఉండు. రాజు వలె ఓపిక పట్టు. పాత రెక్కలు పోయి కొత్త రెక్కలు వచ్చే వరకు కూడా ఎదురు చూడు. దేవుడు నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. మరలా తిరిగి పక్షిరాజు వలె ఆకాశంలో ఎగిరే బలాన్ని నీకు దయచేయబోతున్నాడు. దేవుడి మీద ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకో. నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని ఏనాడు కూడా నువ్వు అనుకోకు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయం, ఏదో ఒక సందర్భంలో ఆ ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థనకి ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. నీతో వాగ్దానం చేస్తున్న దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కన్నీరులో ఉన్నా, ఏనాడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు కూడా నిన్ను చూస్తున్నవాడు దేవుడు. ఎప్పుడు కూడా నిన్ను చూస్తున్నవాడు. నువ్వు మారితే సంతోషపడుతున్నవాడు. నువ్వు చెడిపోతే బాధపడుతున్నవాడు నా దేవుడు. దేవుని పిలుపు కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టుకుని ఉండాలి. ఆయన సువార్తను విరివిగా అనేక చోట్ల ప్రకటించేవారిగా మనం ఉండాలి. సహాయం దేవుడు మీకు ఇస్తాడు. అట్టి సహాయం పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మనస్సును పరిశుద్ధపరచుకోండి, శరీరాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ చూపును పరిశుద్ధపరచుకోండి, మాటను పరిశుద్ధపరచుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవునితో బ్రతకండి. రోజు చెప్పినటువంటి అంశం మీ హృదయాల్ని తాకిందని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలయ్యా. నాయన ప్రభా, ఇంతవరకు నాయన మీ కృపలో దాచి భద్రపరిచిన ఆయన ప్రభా,
ఇంత జ్ఞానాన్ని దయచేసి మీ పరిశుద్ధాత్మతో మాట్లాడించి ప్రతి ఒక్కరి మనసును కరిగించినందుకు మీకు స్తోత్రాలు. వార్తనైనా ప్రభా విరివిగా ప్రకటించుటకు సహాయము దయచేయండి. అనేక మంది చూసినైనా ప్రభా వీడియోని వీక్షించి మారు మనసు పొంది రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. వారి పాపాలనైనా ప్రభా మీ వద్ద ఒప్పుకున్నటకు సహాయం దయచేయండి. చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మారుటకు సహాయం దయచేయండి. పక్షిరాజు వలె ఎగురుటకు ఓర్పును దయచేయండి. పక్షిరాజు వలె పాత రెక్కలు పోయి కొత్త రెక్కలు తెచ్చుకునే వారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. మాతో మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. ఆయన ప్రభా లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఆయన ప్రభా మా ప్రార్థనలకు నాయన జవాబు ఇవ్వట్లేదని చెప్పి మేము ఎన్నో విధాలుగా బాధపడి ఉండొచ్చు. కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదయ్యా. మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో ఎదిగి పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలని మేము ఎంతగానో ఆశపడతా ఉన్నాం. మీరు మాకు సహాయం దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలను పరిశుద్ధపరచుకొని నీ కోసం ప్రతి వారిగా చేయమని, అనేకులకి సువార్త ప్రకటించడానికి సహాయం దయచేయమని, మరలా మాకు ఒక తరుణాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నామయ్యా. కూడా నా వందనాలు.